తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం హాస్యానందం కథలలో భాగంగా చేదు పచ్చడి అనే హాస్య కథ గురించి చెప్పుకోబోతున్నాం. కథ మొదలు పెడదాం. ఏంటబ్బా ఈరోజు సంతోష్ నుంచి కాల్ రాలేదు అని సౌమ్య మనసులో అనుకుంటుండగానే సంతోష్ కాల్ రానే వచ్చింది. హాయ్ డార్లింగ్, ఏం చేస్తున్నావు, ఇంకేంటి సంగతులు అన్నట్టు చెప్పడం మర్చిపోయా. నీ కోసం ఒక పార్సల్ పంపిస్తున్నాను. అందరి ఆడవాళ్లకు ఇష్టమైన ఆషాఢ మాసం స్పెషల్ కానుక. స్పెషల్గా నీ కోసం అమ్మ నేను రెడీ చేసి పంపిస్తున్నాము. కాబట్టి దానిని నువ్వు ఒక్కదానివే వాడుకో డార్లింగ్ అని అంటుండగానే ఏంటబ్బా చెప్పొచ్చు కదా అండి, సస్పెన్సా అని సౌమ్య అనగానే అవును డియర్, ఎలాగూ రేపు పార్సల్ వస్తుంది కదా చూడు, సరే మరి ఇక బాయ్ అంటూ ఫోన్ పెట్టేశాడు. మరుసటి రోజు ఉదయం పార్సల్ రాగానే ఎంతో ఆతృతతో నా కోసం సంతోష్ ఏం పంపించాడో అని పార్సల్ ఆతృతతో విప్పి చూస్తూ ఏంటిది ఆషాఢ మాసం స్పెషల్ అన్నాడు. కవర్లో చూస్తేనేమో ఏదో పచ్చడిలా అనిపిస్తుంది, గోంగూర పచ్చడిలా ఉంది. ఆషాఢంలో గోంగూర పచ్చడి స్పెషల్ ఏమో వాళ్ళ ఊర్లో అనుకుంటూ సంతోష్ పంపించిన కవర్లోని మొత్తం వేసుకుని అన్నంలో కలుపుకొని ముద్ద పెట్టుకుంది. ఏంటి చాలా చేదుగా ఏదోలా ఉంది ఈ పచ్చడి అనుకుని, సర్లే మా వారు మా అత్తమ్మ చాలా ప్రేమగా దీన్ని పంపించారు, ఎలాగోలా దీన్ని తినేయాలి అనుకుంటూ మొత్తం లాగించేస్తుంది. ఎప్పట్లాగానే ఆ రోజు రాత్రి సంతోష్ ఫోన్ చేయగా హాయ్ అని సంతోష్ మాట్లాడుతుండగానే మధ్యలోనే ఏమండి మీరు పంపించిన పార్సల్ వచ్చింది, గోంగూర పచ్చడి చాలా బాగుంది, కాకపోతే ఏమి ఎక్కువైందో ఏమో కానీ ఈరోజు మొత్తం నాకు విరోచనాలు, ఉదయం నుంచి ఓపిక లేకుండా ఇలానే కూర్చుండిపోయా అండి అనగానే ఒక్కసారిగా సంతోష్ ఏంటి నేను గోంగూర పచ్చడి ఎప్పుడు పంపించానబ్బా, ఓసిని ఎంకమ్మ, అది గోంగూర పచ్చడి కాదే తల్లి, ఆషాఢ మాసంలో అందరూ పెట్టుకునే గోరెంటాకు, నీ సిటీ తెలివి తగలయ్యా. లోపల నుంచి వస్తున్న నవ్వును ఆపుకోలేక 5 నిమిషాల పాటు ఫోన్ పక్కన పెట్టి అలాగే నవ్వుతూ ఉండిపోయాడు. ఆ మాటలు విన్న సౌమ్య నెత్తిపై చేయి పెట్టుకుని కింద పడి పగలపడి నవ్వింది. గోరెంటాకుకు గోంగూర పచ్చడికి కూడా తేడా తెలియక తిన్నానా? సౌమ్య పరిస్థితి తలుచుకొని నాకెక్కడ దొరికావే నువ్వు అని మరోసారి పగలబడి పడి నవ్వుకున్నాడు సంతోష్. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమ్మటి తెలుగు కథల ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.